అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉద్యోగుల మీదైతే ఉంది. దానికి సంబంధించి ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేశారా, చేయలేదా అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను. మరి ఐటీఆర్ రిటర్న్‌లు దాఖలు చేయకపోతే గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 సంవత్సరం సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారా? వాస్తవానికి దీనికి చివరి తేదీ ఈ ఏడాది జూలై 31తోనే ముగిసింది. ఇప్పటికీ రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయని వారికి చివరి అవకాశం చట్టం అయితే కల్పిస్తోంది. డిసెంబర్ 31, 2024 వరకు మరి ఆలస్యంగా కూడా రిటర్నులు సమర్పించేందుకు వీలైతే ఉంది. ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు దాఖలు చేసిన రిటర్నులను బిలేటెడ్ రిటర్న్గా పేర్కొంటారు. ఈ మధ్య రిటర్నులు సమర్పించేందుకు కొంత ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉన్నప్పుడు మరి ₹1000 జరిమానాతో మరి ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అంతకుమించి ఉంటే అంటే 5 లక్షల కంటే ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే 5,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. మరి డిసెంబర్ 31 గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే పన్ను చెల్లింపుదారులు చట్ట ప్రకారం జరిమానా, ఇతర పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల వ్యాపారం, మూలధన నష్టాల వంటి వాటిని ముందు సంవత్సరాలకు సర్దుబాటు చేసే అవకాశం కోల్పోతారు. ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోగా రిటర్నులు సమర్పించకపోతే తర్వాత ఆదాయ పన్ను శాఖను ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. జాప్యానికి సరైన కారణాలను వివరించాల్సి ఉంటుంది. పన్ను విభాగం అంగీకరణ, జరిమానా, వడ్డీ చెల్లించి రిటర్నులు అయితే దాఖలు చేసేందుకు అవకాశం అయితే ఉంది. కానీ ఇది చాలా కొంచెం క్లిష్టమైన పని. కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా డిసెంబర్ 31 వరకు మీ ఆదాయ పన్ను రిటర్నులన్నింటినీ దాఖలు చేసేందుకు ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.